ఇక గద్వాలను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సమరసింహారెడ్డి. జిల్లాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు గద్వాలకున్నాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. సర్కార్ నుంచి సానుకూల ప్రకటన వచ్చే వరకు ఆందోళనలు కంటిన్యూ చేస్తామన్నారు డీకే సమరసింహారెడ్డి. ఏ నియోజకవర్గాన్ని అయితే 4 పర్యాయాలు నేను రిప్రజెంట్ చేశాను, ఎక్కడి నుంచి అయితే ప్రజల ఆశీర్వాదం పొంది అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేశాను. ఆ ప్రాంతంలో కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్. ఇది సమస్య ఎట్లంటే పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజల యొక్క సౌకర్యార్థం నేను గద్వాల వాణి కాబట్టి గద్వాలనే ఉండాలి అనేటటువంటి కోరికతో చెప్పే అంశం కాదు. యాక్చువల్గా ఈరోజు గద్వాలకు ఉన్నటువంటి మార్క్స్ మిగతా ఏదైనా దానికి లేవు. దిస్ ఈజ్ ది ఓన్లీ టౌన్ కనెక్టెడ్ బై రైల్ అండ్ రోడ్. మహబూబ్నగర్ తర్వాత రెండో పెద్ద పట్టణం ఇది. ఆయన చంద్రశేఖరరావు గారు ఎలక్షన్లప్పుడు పోయి కమిట్మెంట్ చేశాడు, నాగర్ కర్నూలులో ఇస్తాను, వనపర్తిలో ఇస్తాను. కానీ రైట్ఫుల్ హక్కు ఉన్నటువంటి వాళ్ళ యొక్క హక్కులను కాలరాచే ప్రయత్నం మటుకు చేయొద్దని అనమాట నేను వినమ్రపూర్వకంగా అందరినీ